నిమిషం నిబంధనతో కొందరు గ్రూప్ 3 పరీక్ష మిస్ అయ్యారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 వరకు కూడా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను అనుమతించారు. అయితే కొందరు ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు రావడంతో పరీక్షకు అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా సెంటర్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా పరీక్షకు అనుమతించలేదు. కొత్తగూడెం జిల్లా 13 సెంటర్లలో 30 మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుతిరిగారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. మరింత సమాచారాన్ని రజనీకాంత్. చందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 13 పరీక్షా కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నుంచి అంటే 10 గంటలకు ఎగ్జామ్ మొదలవుతున్న సందర్భంలో 8:30 నుంచి ముందుగా పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్నారు అభ్యర్థులందరినీ. ఈ సందర్భంగా చాలా మంది అభ్యర్థులు కొంత సమయపాలన తెలియకపోవడం, దాంతో పాటు ఇచ్చిన హాల్ టికెట్ లో కూడా 9:30 గంటలకు చివరి టైం అని చెప్పడంతో కూడా దాంట్లో కూడా అది చిన్న అక్షరాలతో ఉందంటూ అభ్యర్థులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 13 సెంటర్లలో కూడా సుమారు 30 మంది అభ్యర్థులు కూడా పరీక్ష రాయకుండా లోనికి సమయం పాలన లేటుగా రావడంతో వాళ్ళందరినీ సిబ్బంది, అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ పరీక్షా కేంద్రానికి సంబంధించిన అభ్యర్థులు లోనికి రానియకపోవడంతో వాళ్ళంతా ఈ ఏడుస్తూ వాళ్ళందరూ అక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఒక 2 సెంటర్ల వద్ద దాదాపు ఈ మహిళా కళాశాల సింగరేణి మహిళా కళాశాల వద్ద అయితే ఒక అభ్యర్థిని బోరున వెలిపిస్తూ తను అనుమతించాలి, నేను టైం ప్రకారం వచ్చాను, 1 మినిట్ 1 నిమిషం నిబంధన పేరుతో మాత్రానికి అప్పటికి ఇంకా అర్ధగంట పైగా సమయం పరీక్ష మొదలు కావడానికి అరగంట సమయం ఉన్నప్పటికీ మాత్రం వీరంతా కావాలని మమ్మల్ని అభ్యర్థులను ఇబ్బంది గురి చేస్తున్నారంటూ మాత్రం మహిళా అభ్యర్థులతో పాటు మరి కొంతమంది అభ్యర్థులు కూడా ఏడుస్తూ వెనుదిరిగిన పరిస్థితి కనపడుతుంది. మరి కొంతమంది అయితే అక్కడి నుంచి పోలీస్ సిబ్బంది ఎవరైతే సెక్యూరిటీగా ఉన్న పరీక్షా కేంద్రం వద్ద కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది, ఎస్ఐలు ఉన్న సిబ్బందిని అయితే వాళ్ళని చేతులు కాళ్ళు పట్టుకొని కూడా బతిలాడిన సందర్భాలు కూడా కోకొల్లగా ఉన్నాయని చెప్పవచ్చు. దాదాపు ఒక సింగరేణి మహిళా కళాశాల కేంద్రంలోనే పరీక్షా కేంద్రంలోనే 10 మంది అభ్యర్థులు నిబంధనలకు లేటుగా రావడం, టైం ప్రకారం 9:30 గంటలకు రావడం, 9:30 రావడంతో అందరినీ వెనుదిరిగి పంపించిన పరిస్థితి అయితే కనపడుతున్న సిబ్బంది. మరోపక్క సింగరేణి కళాశాలలో 10 మంది అభ్యర్థులు కాకుండా మిగతా 12 సెంటర్లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న 12 సెంటర్లలో కూడా సుమారు ఇంకా 20 మంది అభ్యర్థులు కూడా ఇదే టైం లేటుగా రావడం, వారందరినీ కూడా అక్కడి నుంచి వెనుదిరిగి పంపించడం కూడా జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా దాదాపు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఖమ్మం జిల్లా కలెక్టర్లు, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా ముందస్తు చర్యలో భాగంగా గ్రూప్ 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫ్రీ బస్సులతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ముందస్తు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ అభ్యర్థులు కూడా ఆయా మండలాల్లో రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు, తహసీల్దార్, ఎంపీడీఓలు కూడా వాళ్ళందరూ సమాచారం కూడా అందించారు. 1 గంట ముందు నుంచి 8:30 నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తాం. రూట్ మ్యాపులు కూడా కొన్ని చోట్ల కూడా పెట్టారు. దాంతోపాటు కొన్ని సెంటర్లలో జిల్లా కేంద్రం నుంచి కొన్ని సెంటర్ల పరీక్షా కేంద్రాలకు వెళ్లే కేంద్రాల వద్ద కూడా ఫ్రీ బస్సులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా. అయినప్పటికీ కొంతమంది అభ్యర్థులు సమయపాలన పాటించకుండా లేటుగా వచ్చిన సందర్భంలో వాళ్ళందరినీ సిబ్బంది అనుమతి టైం ప్రకారం నిబంధనల పేరుతో 1 నిమిషం నిబంధనల పేరుతో వాళ్ళని అనుమతించకపోవడంతో అభ్యర్థులు మాత్రం గొల్లుమంటూ అక్కడి నుంచి వెళ్లిదిరిగిన పరిస్థితి కనబడుతుంది. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ. లేట్ అయింది కదా మీకు? సరే, యాక్చువల్గా చికెన్ గుండె ఫీవర్ వచ్చింది సార్, మోకాలు నొప్పుంది, కొంచెం బయలుదేరడమే మేము లేట్గా బయలుదేరాము. 9:30కు వచ్చాము సార్. అటు వెళ్ళేసరికి అటు డివైడర్ ఉంది, ఇటు వెళ్ళేసరికి ఇటు డివైడర్ ఉంది. ఇళ్ళకెళ్ళి ఈగొద్దామంటే ఈగడానికి కూడా రావట్లేదు.